హాయ్ హలో అండి, నేను మీ ఆనంద్. వెల్కమ్ టు ఓగో హైజీన్ సొల్యూషన్స్. మన ఓగో హైజీన్ సొల్యూషన్స్ నెల్లూరులో కూడా వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందండి. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ కొన్ని వైరల్ అవడం వల్ల ఆ వీడియోస్ చూసి ఈ కస్టమర్ మనల్ని అప్రోచ్ అయ్యారండి. కస్టమర్ అప్రోచ్ అయితే డ్రాయింగ్స్, వీడియోస్, వీడియో కాల్ తీసుకొని, కొంచెం చిన్న హౌస్ కాబట్టి వీడియో కాల్ తీసుకొని మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాట్ ఏం చేస్తాం అనేది కొటేషన్లో మెన్షన్ చేసిన కొటేషన్ ఇవ్వడం జరిగింది. బ్రిక్ వర్క్ అయిపోయింది, కొంచెం స్ప్రేయింగ్ చేసేయండి అంటే బిఫోర్ బ్రిక్ వర్క్ దీనికి ప్రెజర్ స్ప్రేయింగ్ చేసామండి. ప్రెజర్ స్ప్రేయింగ్ చేసాం కాబట్టి బ్రిక్ వర్క్ అంతా టోటల్గా పుట్టి సీలింగ్ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫ్లోరింగ్లో మన అడ్వాన్స్డ్ ఇండో జర్మన్ టెక్నాలజీ పైపింగ్ అనేది వాడిపోతాం. అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఒక కొత్త విషయం చెప్పాలనుకుంటున్నానండి. బ్రిక్లోని ఇన్సెక్ట్ ఉంటుందా ఉండదా, బ్రిక్లో ఇన్సెక్ట్ ఉంటే ఎలా ఉంటుంది, ఎందుకు ఉంటుంది, ఎప్పటి నుంచి ఉంటుంది, ఇవన్నీ చాలా డౌట్లు. అంటే నాకు వచ్చిన డౌట్లు కాదండి, మన కస్టమర్స్, మన వ్యూవర్స్ అడిగిన డౌట్లు అనమాట. సో ఈ ఒక్క వీడియో ద్వారా మీకు చిన్న క్లారిటీ ఇవ్వబోతున్నాను నాకున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని బట్టి. యాక్చువల్గా బ్రిక్లో న్యూ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆ బ్రిక్లో ఇన్సెక్ట్ అనేది ఉండదు. ఎప్పుడు ఆ కొత్త బ్రిక్ ఏదైతే ఉంటుందో, బ్రిక్ కాల్చిన బ్రిక్ తీసుకొచ్చి వెంటనే వర్క్ చేసేస్తే కనుక ఇన్సెక్ట్ ఎందుకు ఉండదు అంటే హై టెంపరేచర్లో ఉండటం వల్ల ఇన్సెక్ట్ అనేది కిల్ అయిపోద్ది. కానీ ఉంటుందండి. ఎప్పుడు ఉంటుంది ఆ బ్రిక్ కనుక ఓల్డ్ బ్రిక్ అయితే కనుక 3 months, 6 months, 1 year పాటు యాడ్లో ఉంటే కనుక ఆ బ్రిక్లో కంపల్సరీ ఇన్సెక్ట్ చేరుతుంది. ఎలా చేరుతుంది? ఎర్రమట్టి ద్వారానే కదండి బ్రిక్ తయారు చేస్తారు. అక్కడ ఎర్రమట్టి తీసుకొచ్చి వర్క్ చేసినప్పుడు ఆ ఎర్రమట్టిలో ఉన్న ఇన్సెక్ట్ ఒక్కటి ఉన్నా చాలు, అది క్వీన్లా తయారవుతుంది. సో అలా ఓల్డ్ బ్రిక్ వాడితే కనుక కంపల్సరీ మనం ప్రెజర్ స్ప్రేయింగ్ చేయాల్సి ఉంటుంది. న్యూ బ్రిక్ వాడితే కనుక చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఓల్డ్ బ్రిక్లో మీకు ఇన్సెక్ట్ ఎలా ఉంటుంది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.